భారతదేశంలో మొదటిసారిగా 1924లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కేవలం 4% మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. ఆస్తులు ఉన్నవారు, ఇంటి పన్ను కట్టేవాళ్ళు, భూమి పన్ను కట్టేవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు, అధిక విద్యావంతులు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఆనాడు ఓటు హక్కు ఇవ్వటం జరిగింది. అందువల్లనే కేవలం 4% మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. 1937 వచ్చేటప్పటికి అది 10% పెరిగింది. 1946 నాటికి 14% పెరిగింది. 1952లో నూతన రాజ్యాంగం ప్రకారం 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కులము, మతము, వర్గము, ప్రాంతము, లింగ వివక్షత ఇవేమీ లేకుండా అందరికీ ఓటు హక్కు ఇవ్వటం వలన దాదాపు 45% ఓటింగ్ శాతం పెరిగింది. ఇది గొప్ప పరిణామం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి అందరికీ ఓటు హక్కు ఇవ్వటం, ఆ ఓటు అందరికీ సమానంగా ఉండటం, సమాన విలువ కలిగి ఉండటం గతంలో ఏ దేశంలో కూడా జరగలేదు. చాలా దేశాల్లో మహిళలకి చాలా కాలం తర్వాత ఓటు హక్కు ఇచ్చారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా నల్లజాతి వాళ్ళకి చాలా ఆలస్యంగా ఓటు హక్కు ఇచ్చారు. బాగా గొప్ప దేశం అనుకుంటున్న ఇంగ్లాండ్లో కూడా ఒకేసారి అందరికీ ఓటు హక్కు రాలేదు. కానీ భారతదేశంలో భారత రాజ్యాంగం ఆదేశించిన మేరకు అందరికీ ఓటు హక్కు ఇవ్వడం అనేది గొప్ప పరిణామంగా భావిస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తుంది. ఆనాడు 45% ఉన్నది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 82% చేరింది. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉండటం, ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగటం, కుల ప్రభావం పెరగటం, మత ప్రభావాలు పెరగటం ఇవి కూడా ఉపయోగపడింది. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికలను చూస్తే అటు లోక్సభ ఎన్నికలు, ఇటు శాసనసభ ఎన్నికలు రెండు ఒకేసారి జరగడం వలన ఒక్కొక్క పోలింగ్ బూత్కి కొన్ని చోట్ల 1000 నుంచి 1200 మంది ఓటర్లని ఓటు వేయాల్సిన పరిస్థితి రావటం, 2 ఈవీఎంలు, లోక్సభకు సంబంధించిన ఈవీఎం, శాసనసభకు సంబంధించిన ఈవీఎం రెండుకి ఓటేయడం వలన ఓటింగ్ ఆలస్యమైంది. ఉదయం 7 గంటలకే వందలాది మంది క్యూలో నిలబడటం జరిగింది. కొన్ని చోట్ల అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. దీనికి ప్రధాన కారణం పోలింగ్ బూత్లో ఎక్కువ ఓట్లు ఉండటం. రేపు రాబోయే ఎన్నికల్లో భవిష్యత్తులో పోలింగ్ బూత్లో 600కి మించకుండా ఓట్లు ఉంచాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది. క్యూ లైన్ నుంచునేటప్పుడు సీనియర్ సిటిజన్స్కి 60 సంవత్సరాలు దాటిన వారికి ప్రత్యేక క్యూ లైన్ ఉండేటట్టుగా చేయాలని భావిస్తున్నాం. రాబోయే ఎన్నికలు మరింత ప్రశాంతంగా జరగడానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను. పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున కృషి చేసినప్పటికీ అక్కడక్కడ తాడిపత్రి, తిరుపతి, మాచర్ల లాంటి ప్రాంతాల్లో స్థానిక రాజకీయ నేతలు పెద్ద ఎత్తున విధ్వంసానికి గురి చేశారు. పోలీస్ యంత్రాంగం విఫలమైంది. కొన్ని చోట్ల పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. దీని మీద ఒక నిజాయితీకి మారుపేరుగా నిలిచిన వినీత్ బ్రిజ్లాల్ వారి యొక్క అధ్యక్షతన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయటం శుభపరిణామం. ఆ టీం ఈరోజు పరిశీలిస్తూ ఉంది. ఆ టీం పరిశీలన తర్వాత అనేక మంది దోషుల్ని చట్టబద్ధంగా శిక్షిస్తారని ఆశిస్తున్నాను.